వెల్కమ్ టు వీడియో ప్రైమ్. వైసీపీ గడప గడపకు అనే ప్రోగ్రామ్ను కాపీ కొట్టి ఇప్పుడు టీడీపీ ఇంటింటికి వెళ్ళి మేము ఇచ్చినటువంటి హామీలని అమలు చేస్తున్నాము, మీకు అందాయ పథకాలు అని మొక్కుబడిగా అడగడంలో భాగంగా వెళ్తున్న టీడీపీ నేతలకి అప్పుడే నిరసన సెగ డైరెక్ట్గానే తాగుతోంది. మా నాన్నకి 50 ఏళ్ళు, 50 ఏళ్లకే పింఛన్ ఇస్తామన్నారు, మా నాన్నకి ఇంతవరకు పింఛన్ రాలేదు, పింఛన్ ఎప్పుడు ఇస్తారు అంటూ కర్నూలు జిల్లా సి బెళగల్లో ఓ ముస్లిం కుటుంబం కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ కోడుమూరు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి విష్ణువర్ధన్ రెడ్డిని ప్రశ్నించింది. సి బెళగల్లో ఈ సందర్భంగా కోట వీధిలోని అబ్దుల్ సత్తార్ ఇంటికి టీడీపీ నాయకులతో కలిసి వెళ్లిన విష్ణువర్ధన్ రెడ్డిని అబ్దుల్ కుమార్తెలు తమ తండ్రికి 50 ఏళ్ల పింఛన్ ఎప్పుడు ఇస్తారో చెప్పాలని ప్రశ్నించారు. దీంతో టీడీపీ నాయకులు కొంత ఇబ్బంది పడ్డారు. అదేవిధంగా గ్రామంలో ప్రధాన రోడ్లు, మురికి కాలువలు, మంచినీటి ట్యాంకుల నిర్మాణం వంటి డిమాండ్లు కూడా గ్రామస్తుల నుంచి వచ్చాయి. కాగా ఎంపిక చేసిన కొన్ని ఏళ్లను మాత్రమే టీడీపీ నాయకులు సందర్శించారు అనేటువంటి విమర్శలు కూడా స్థానికంగా వినిపిస్తున్నాయి.